నేను 6 months వాడిన తర్వాత ఈ డివాల్ట్ యాంగిల్ గ్రైండర్ గురించి నా బెస్ట్ రివ్యూ అయితే ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మోడల్ నంబర్ వచ్చి DWE4118. ఇది మనకు పవర్ఫుల్ 950 watt మోటార్తో అయితే వస్తుంది. అండ్ బాక్స్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ ఎలా వాడాలి అని, అండ్ మిషన్, అండ్ ఒక సేఫ్టీ గార్డ్, ఒక హ్యాండిల్, అండ్ ఒక బ్లేడ్స్ని ఫిట్ చేసుకోవడానికి కీ కూడా వస్తుంది. ఇది మనకు 3 years లిమిటెడ్ వారంటీతో అయితే వస్తుంది. దీని బెస్ట్ ఫీచర్ వచ్చి ఇది స్పీడ్ కంట్రోల్తో వస్తుంది. దీంతో మనము రకరకాల వర్క్స్కి అయితే వాడవచ్చు. దీన్ని స్లో స్పీడ్ వచ్చి పాలిషింగ్కి, ఇంకా పెయింట్ అలా రిమూవ్ చేయాలంటే ఈ మెటల్ బ్రష్కి స్లో స్పీడ్లో అయితే వాడచ్చు. ఇంకా కట్టింగ్కి కానీ గ్రైండింగ్కి కానీ మనం హై స్పీడ్ పెట్టుకొని వాడుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈజీగా మనకి 8 to 10 years అయితే వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ దీనికి ఆన్ ఆఫ్ బటన్ అయితే పైన ఇచ్చారు మనకి హ్యాండ్ దగ్గర ఈజీగా ఉండేకి. అన్ని గ్రైండర్స్ మాదిరే మనం హ్యాండిల్ని 2 వైపులా ఫిట్ చేసుకోవచ్చు. 2 వైపులా నట్ ఇచ్చాడు. అండ్ ఈ మోడల్కి బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అయితే ఇచ్చాడు. ఇన్ కేస్ మనం వర్క్ చేసేటప్పుడు పవర్ పోయిందనుకోండి, మరీ సడన్గా పవర్ వచ్చినప్పుడు ఈ మోటార్ అయితే ఆన్ కాదు. అప్పుడు మనము మరీ ఆఫ్ చేసి మరీ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇది తిరుగుతుంది. ఇంకొక బెస్ట్ ఫీచర్ వచ్చి దీనికి స్లో స్టార్ట్ అయితే ఉంది. అంటే మనము ఆన్ చేసినప్పుడు ఇది స్లోగా స్టార్ట్ అవుతుంది. నార్మల్ మిషన్స్ లాగా ఇట్లా జలక్ అయితే ఇవ్వదు. ఇప్పుడు చూడండి, స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూపిస్తాను, పదండి. ఫస్ట్ సేఫ్టీ గార్డ్ అయితే ఫిట్ చేద్దాం. అండ్ సేఫ్టీ గార్డ్ ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత బ్లేడ్ పెట్టే ముందు ఈ పార్ట్ని కింద వైపు అయితే పెట్టాలి. అప్పుడు బ్లేడ్ని ఇలా పెట్టి ఈ ఫ్లాట్ వైపు పెట్టాలి. ఇది దీన్ని పెట్టేసి ఆ తర్వాత దీని కీతో వెనకాల ప్రెస్ చేసి లాక్ అయింది, తిరగదు. అప్పుడు టైట్ చేయాలి హ్యాండ్. అప్పుడు టైట్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం, పదండి. ఇటువంటి మిషన్స్ వాడేటప్పుడు సేఫ్టీ అయితే తప్పకుండా పాటించాలి. ఫస్ట్ కళ్ళకి సేఫ్టీ గాగల్స్, అండ్ ఫేస్కి మాస్క్, అండ్ చేతులకి గ్లౌజెస్ తప్పకుండా వాడాలి. మనం సేఫ్టీ పాటిస్తేనే మనం కూడా సేఫ్గా ఉంటాం. ఇప్పుడు గ్రైండ్ చేసి చూద్దాము. ఇలాంటి వైర్ డిస్క్ వాడినప్పుడు మనకి స్లో స్పీడ్లో ఉంటే చాలా సేఫ్. చూసారా ఎంత బాగా తీసేసిందో రస్ట్ని. దీనికి స్పీడ్ కంట్రోల్ ఉంది కాబట్టి ఈ మిషన్తో మనం పాలిషింగ్ అండ్ బఫింగ్ కూడా చేయొచ్చు. గైస్, మీరు ఏదన్నా పవర్ టూల్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మంచి బ్రాండ్ అయితే పర్చేస్ చేసుకోండి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. మీకు ఈ వీడియో ఉపయోగపడింటే లైక్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.